ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మరణం తెలుగు జాతికి పెద్ద విషాదమని మాజీ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రామోజీరావు మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన ఆమె మోదీ సందేశాన్ని రామోజీ కుటుంబ సభ్యులకు అందించారు. రామోజీ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలపమని మోదీ తనను పంపినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. రామోజీ ఆరోగ్య పరిస్థితిపై 2 రోజుల కిందట కూడా ప్రధాని ఆరా తీశారన్నారు. ప్రజలకు రామోజీ చేసిన సేవలేంటో ప్రధానికి తెలుసునని చెప్పారు. రామోజీరావు మరణం తెలుగు పత్రికా రంగానికి తీరని లోటని అభిప్రాయపడ్డారు నిర్మలా సీతారామన్. Very solemn and sad occasion. The passing away of Sri Ramoji Rao is a big loss for the Telugu speaking world. He didn't confine himself to the Telugu world, but he contributed immensely in the world of journalism, in the electronic media, in small financing, and in very many industries as well. He's always worked through his entrepreneurial skills to take care of the small people, common people, poor people, and attended even in the rural areas to their needs. Today I'm here as a representative of Government of India. The Honorable Prime Minister Shri Narendra Modi ji has sent me as his emissary to pay his respects, Government of India's respects, and also to place a wreath of respect and homage. So I've come here, met up with the family, expressed Honorable Prime Minister's condolences and placed the wreath. Thank you. ఇవాళ గౌరవనీయులు ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోదీ గారు నన్ను కేంద్ర ప్రభుత్వ సార్బన వారి సార్బన ఇక్కడ వచ్చి కండోలెన్సెస్ ఇవ్వడానికి ఒక కుటుంబస్తులతోటి మాట్లాడి వారి కండోలెన్స్ మెసేజ్ ఒకటిని ఇక్కడ వాళ్ళతోటి షేర్ చేసుకోమని నన్ను పంపించారు. నేను డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఎయిర్పోర్ట్కే వెళ్ళిపోతున్నాను. రామోజీరావు గారు కాంట్రిబ్యూషన్ గురించి వారికి బాగా తెలుసు. మొన్న రాత్రి కూడా వారు హెల్త్ ఎలా ఉంది అని ఆ ఎంక్వైరీ కూడా చేసి ఫోన్ చేశారు ప్రధానమంత్రి గారు. ఇవాళ ఈ కబరు దొరికినాక నన్ను వెంటనే వెళ్ళమని వారి ఆదేశం మేరకి నేను ఇక్కడ వచ్చాను. కుటుంబస్తులకి ప్రధానమంత్రి గారు ఒక మెసేజ్ ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోతున్నాను. ఇది ఒక పెద్ద మన అందరికీ కూడా ఒక శోకమైన సందర్భం. వెరీ సాడ్ సిచ్యువేషన్ ఫర్ us, but condolences for all his fans and followers. నమస్కారం.